ఇచ్చావుగా. ఎందుకు ఇచ్చావు అంటే ఆయనకి అధికారం ఉందని, ఒక పరపతి ఉందని, ఒక హోదా ఉందని ఇచ్చావు. అసలైన హోదా ఉన్నది భక్తులకి కదా మిత్ర. వీళ్ళు లక్షల తరబడి లక్షల మంది వస్తారుగా. విఐపి ఒకడే వస్తాడేమో నీకు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి, కానీ లక్షల మంది భక్తులు వస్తున్నందుకే ఈ రోజు అంత పేరు అంత ప్రఖ్యాత సంపాదించాముగా తిరుపతిలో. అదే విఐపిలో వస్తే మన కొండెక్కుతారా అందరూ? లేదు కదా. కాబట్టి ఏంటంటే భగవంతుడు అందరిని ఒకలాగా చూస్తున్నాడు, కానీ ఈ యొక్క మీరన్న టైమింగ్ చేంజెస్ అంటే అందులో ఉన్న డిఫరెన్సెస్ అక్కడ ఇక్కడ ఇలా పెట్టాలి, వీళ్ళు ఈ లైన్లో రావాలి, ఈ క్యూ పద్ధతిలో రావాలి, ఈ విఐపి లైన్ ఇది, అలాగే రెడ్ కార్పెట్ వేయాలి. ఇవన్నీ ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణాలు పోయినాయి కదా. విఐపి వచ్చి ప్రాణాలు ఇస్తారా, వివిఐపి వచ్చి ప్రాణాలు ఇస్తారా అన్న వర్షం ఏర్పడుతుంది కదా. నిన్న కూడా మేము న్యూస్ ఛానల్లో చెప్పింది కూడా ఏంటంటే భక్తులకు కూడా ఒక సమానత్వమైన విలువ ఈ రోజు అయోధ్య మందిరం నుంచి వచ్చిన అక్కడ ఉన్న అయోధ్యలో ఉన్న పంతులు గారు అంటే ఎవరైతే ఆయన ఉన్నారు పీఠాధిపతి 2 లక్షల 3 లక్షల మంది వస్తుంటే కూడా అనర్గళంగా వెళ్ళిపోతున్నారు. ఆపుతలేము మేము భక్తులని, గంట లేకుండా బయటకు వచ్చేస్తున్నారు దర్శనం చేసుకుని. అంటే ఈ రోజు తిరుపతిలో మరి 30 గంటలు 4 రోజులు 5 రోజులు ఎందుకు అవుతుందని అంటే అశ్రద్ధ.